హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు. అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో అంతుబట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. అవేంటో ఎందుకో తెలుసుకుందాం. మనందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తూ ఉంటాం. దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం. అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా రహస్యాలుంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనది భక్తిభావ ప్రపత్తుల దేశం. 64 కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి. అందుకే ప్రతి వీధిలో ఓ గుడి ఉంటుంది. అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కూడా కాదు. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది. వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం. వాటిలో రకరకాల రహస్యాల్ని తెలుసుకుని కాసేపు ఆశ్చర్యపోదాం. వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహిందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని. దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్. రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పూసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారుల దగ్గర నుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొండగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా తిట్లు పోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటుంది. ఇక్కడ పూజా కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరలోని స్తంభలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జిల్లాలో ఉంది ఈ గుడి. ఇక్కడి ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది. మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే. పూజలు, భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు, కేశ సంపద మరో ఎత్తు. రోజు ఈ ఆలయంలో 60,000 మంది దాకా తలనీలాల రూపంలో మొక్కు చెల్లిస్తున్నారు. అందువల్ల ఏటా 100 టన్నుల కొద్దీ జుట్టు పోగవుతుంది. దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే. టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది. ఎక్కువగా అమెరికా, ఇటలీ, చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్తో విగ్స్ తయారు చేస్తున్నాయి. చైనాలో విగ్స్తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు. మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అది రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం.
క్రీస్తు శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా పుష్కర్లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చేయలేకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణేలు అమర్చారు. ఈ టెంపుల్ దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట. రాజస్థాన్ బిక్నూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి. అదే దేశ్నాక్లోని కార్నిమాత టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నిమాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం. అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బిక్నూర్ పర్యటనకు వెళ్తే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం. చాలామంది వాటిని వీడియోలు తీసుకుంటారు. పాల చుట్టూ రౌండ్గా మూగి రాట్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాన్ని మొబైల్ కెమెరాలో బంధిస్తారు. ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు. ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్ని ప్రసాదంగా భక్తులు ఇస్తారు. మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా మద్యమే అమ్ముతారు. కోల్కతాలోని తాంగ్రాలో చైనా టౌన్ ఉంది. దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులు ఎక్కువ. వాళ్ళు కాళీమాతను పూజిస్తారు. అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అని పేరు వచ్చింది. మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో స్వీటో పెడతాం కదా. చైనీయులు నూడిల్స్, చాప్సూయ్ వంటివి పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు. కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాలని పాటిస్తారు. చెప్పాలంటే వారు అటు చైనీయులా ఇటు భారతీయులా వ్యవహరిస్తారు. బెంగళూరులో కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. 1997లో ఈ ఆలయ పునర్నిర్మాణం పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది. దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది. మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది. అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చారు. నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ నీరే ఇక్కడున్న విషభవతి నదికి జీవజలమని నమ్ముతారు స్థానికులు. మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హడింబా టెంపుల్. 4 అంతస్తులు ఈ ఆలయం. పగోడా ఆకారంలో ఉండడమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు. తూర్పాసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హడింబాదేవి కొలువుదీరి ఉంటుంది. రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె. కుళ్ళు రాజులు హడింబాదేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు. అయితే అమ్మవారి కంటే నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మిస్టరీగా మిగిలిపోయిన వింత ఆలయాల గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.